హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి వీడియోలో ముఖ్యమంత్రి అయినటువంటి మర్రి చెన్నారెడ్డి గురించి తెలుసుకుందాం. అపారమైన రాజకీయ చతురత, మొక్కవోని పట్టుదల, మానవత్వం కలగలిసిన రాజకీయ నాయకుడు మర్రి చెన్నారెడ్డి. ఏటికి ఎదురీది విజయం సాధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 2 మార్లు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను, ప్రజా జీవితాన్ని తిరగలేని రీతిలో ప్రభావితం చేసిన వ్యక్తి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. 1919 జనవరి 13వ సంవత్సరంలో వికారాబాద్ తాలూకా సిరిపురం గ్రామంలో మర్రి చెన్నారెడ్డి జన్మించారు. తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి శంకరమ్మ. డాక్టర్ చదివి కొన్నాళ్ళు నిజాం ప్రభుత్వోద్యోగం చేసి అది నచ్చక ఆ ఉద్యోగం వదిలి నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. విశాలాంధ్ర ఆవిర్భావంతో ఆయన రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆరంభం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటువాది. మనసులో మాటను నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా, సూటిగా చెప్పడం ఆయన స్వభావం. ఆయన డెమోక్రటిక్ పార్టీ స్థాపించాడు. సోషలిస్టులతో కలిసి సోషలిస్టు డెమోక్రటిక్ ప్రతిపక్ష నాయకుడయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో పరిశ్రమల శాఖను చేపట్టారు. 1967లో ఆర్థిక, విద్యాశాఖలను కొద్దికాలం నిర్వహించి కేంద్ర ప్రభుత్వంలో ఉక్కు గనుల శాఖ మంత్రి అయ్యారు. అయితే ఆయన శాసనసభ ఎన్నిక చెల్లదని కోర్టు ఇచ్చిన తీర్పుకు స్పందించి కేంద్ర పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ సమస్యలకు ప్రభుత్వం తగిన రీతిలో స్పందించడం లేదని ఆరంభమైన తెలంగాణ ఉద్యమానికి సారథి అయ్యారు. ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికలలో పాల్గొన్నారు. బ్రహ్మానందరెడ్డి తొలగగానే కాంగ్రెస్లో చేరారు. 1974లో ఉత్తరప్రదేశ్ గవర్నర్ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. 1978లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ధరలు పెరగటం, షష్ఠిపూర్తి ఉత్సవాల ఆడంబరం వంటి అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి అవినీతిపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన 10 రోజులకు హైకమాండ్ ఆదేశాల ప్రకారం చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. చెన్నారెడ్డి పంజాబ్ గవర్నర్గా రాష్ట్రం వదిలి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం క్షీణిస్తుండటంతో కాంగ్రెస్ను పునరుద్ధరించే బాధ్యత చెన్నారెడ్డిపై పడింది. ఆయన రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. ఎన్నికలలో తెలుగుదేశంను ఓడించి 5 సంవత్సరాల తరువాత మళ్ళీ కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రాష్ట్రంలో మత కలహాలను అణచడంలో విఫలమైనందుకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన చెన్నారెడ్డి రాజస్థాన్ గవర్నర్గా, తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. తమిళనాడు గవర్నర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిపై న్యాయస్థానానికి వెళ్లేందుకు సుబ్రహ్మణ్య స్వామికి అనుమతినిచ్చి జయలలితతో ఘర్షణ పడ్డారు. గవర్నర్ పదవి విరమణ చేసిన తర్వాత 1996 డిసెంబర్ 2న ఆయన మరణించారు.